మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు దోర్నాల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ మల్లికార్జునపురంలో ఈ హై స్కూల్ని అదేవిధంగా హాస్టల్ని పరిశీలించేదానికి వచ్చాం. మరి ముఖ్యంగా వర్షాలు ఇటీవలే విపరీతమైనటువంటి వర్షపాతం నమోదైపోయింది ఈ ఏరియాలో. వాగులు వంకలు అదేవిధంగా అన్నీ కూడా ప్రవాహాలు ఇంకా తగ్గనటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఎవరైతే హాస్టల్లో ఉంటున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ వర్ష ప్రభావం వల్ల వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు ఏమైనా క్షీణించాయా, హాస్టల్లో అదేవిధంగా స్కూల్స్లలో మెడికేషన్ ఏమైనా అవసరం అవుతా ఉందా అని వారి బాగోగులు చూసుకోవటం, అదేవిధంగా వర్షాకాలంలో సరైనటువంటి పోషకాహారం మెను ప్రకారం ఇస్తున్నారా లేదా వీటన్నిటిని పరిశీలించి, అదేవిధంగా ఇక్కడ ఏదైనా మోడల్ స్కూల్లో అడిషనల్ అకామిడేషన్స్ కానీ ఇంకా ఏదైనా పరిస్థితులు అయినా ఉంటే స్వయంగా వచ్చి చూసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కారం చేసే దిశగా నియోజకవర్గంలోని అన్ని హాస్టల్స్ అదేవిధంగా స్కూల్స్కి వెళ్ళి మరి పరిశీలిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్గా విన్నవించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటి త్వరలోనే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కారం చేస్తాం. ప్రధానంగా నీటి సమస్య అంటే బోర్ వాటర్ తాగుతున్నాం, ఆర్ఓ ప్లాంట్ వర్క్ చేయట్లేదు అనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. చిన్న చిన్న వాష్రూమ్స్ అవి కూడా బ్లాక్ అయిపోయినాయి, 1, 2 అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ఆర్ఓ ప్లాంట్ మెకానిక్ వీళ్ళందరితో కూడా నేను మాట్లాడటం జరిగింది. రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్లో ఆర్ఓ ప్లాంట్స్ కూడా అన్ని రేపు ఎల్లుండి 2 రోజుల్లో మరి రిపేర్ చేయించి పిల్లలకి సకాలంలో వాటన్నిటిని కూడా పరిశుభ్రమైన నీటిని అందించేదానికి కృషి చేస్తాం. మరి ఇక్కడ ఇంకా కొంతమంది వాచ్మెన్స్ కానీ అటెండర్స్ కానీ కొంతమంది లేరని చెప్పడం జరిగింది. రాత్రుల పూట అయితే ఇంకా హై స్కూల్లో ఎవరు ఉండరు, ఆడపిల్లల హాస్టల్లో అక్కడైతే వార్డెన్ వాచ్మెన్ అక్కడంతా ఉన్నారు. కానీ హై స్కూల్కి వచ్చేసరికి నైట్ టైం అంటే కొండ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వీళ్ళకి కొంచెం సెక్యూరిటీ కూడా అవసరం. అందుకనే వీటన్నిటిని కూడా రేపు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ కావాల్సినటువంటి అదనపు ఉద్యోగస్తులందరినీ కూడా నియమించుకొని వీరికి రక్షణగా మేమందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చాలా అవుతుంది సార్, మెంబ్రెయిన్ అయితే పోయింది, పంపులు చూడాలి. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ? నర్సరాపేట సార్. ఓ, నర్సరాపేట నుంచి రావాలా? నేను మామూలుగా ఇప్పుడైతే మార్కాపురంలోనే ఉన్నాను. మరి దీనికి ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఏమేమి పోయినా మనం చేపిస్తాం కదా. అదే ఆ రోజు వచ్చాము చెప్పాము, సార్ కాముగా సరే చెప్తాను అన్నారు, ఇప్పుడు చెబుతున్నారు. అంటే రిపేర్లు మామూలుగా ఏమేమి పోయి చూసేదానికి 30,000 అవుద్దా? 30,000 అయితే నేను అనలేదు సార్. ఓకే, నేను మామూలుగా వచ్చి చూసి ఇంత అయితే సార్ కాస్ట్ అని చెప్పాను. సరే బ్రదర్, పని చేయండి, మీరు ఎప్పుడు రాగలరు ఇక్కడికి? రేపు కానీ ఎల్లుండి కానీ రాగలుగుతాం సార్. రేపు వీలుండి రేపు చూసుకొని రేపు వచ్చేసేయి. నువ్వు అది మొత్తం ఓపెన్ చేసేసి ఏమేమి పోయినా నాకు ఎస్టిమేషన్ ఇవ్వండి బ్రదరు. నీ ఛార్జెస్ అవన్నీ కూడా నేనే ఇచ్చేస్తా, సరేనా? దానికి ఎంత ఉపదీసి వీటన్నిటిని ఐడెంటిఫై చేసి ఎంత తీసుకుంటావు అమౌంట్ నేను ఇస్తాను. నువ్వేం చేస్తావు అంటే ఏమేం చెడిపోయింది, ఏం కావాలి నాకు ఒకటి అది ఎస్టిమేషన్ వేసి ఇస్తే ఇమ్మీడియట్గా దాన్ని బిగియాలి మనం. సరేనా? రేపు వచ్చేయండి అమ్మా, వచ్చేయండి, నా నెంబర్ కూడా తీసుకోండి. రేపు వచ్చి చూసి నీకు అమౌంట్ ఏదైనా నేను మార్కాపురం ఇంటి దగ్గరికి రా, నేను ఇచ్చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. లేకపోతే ఫోన్పే ఇచ్చినా మా పిఎల్ వాళ్ళు కొట్టేస్తారు.